వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాట 8వ అధ్యాయము 25వ వచనం నుండి 8వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? అంటే క్రీస్తు యేసు ప్రేమలో ఆయన అంటుకట్టబడ్డాడు. క్రీస్తు యేసు ప్రేమలో ఆయన తొలికిసలాడుతున్నాడు. ప్రేమ చేత నింపబడుతున్నాడు. ప్రేమ ఆయనలో కుమ్మరించబడింది. ఆయన ప్రేమలో ఆయన మునిగి తేలి ఆడుతున్నాడు. ఎన్నో శ్రమలు ఆయన జీవితంలో వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. కపట స్నేహితుల ద్వారా, సాటి మిషనరీ ప్రయాణంలో చేసే సాటి సేవకుల ద్వారా రుణబాధలు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు, ఆర్థిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన వ్యక్తుల మధ్య కూడా వ్యాధిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు కోసం ఎదురాడి పోరాడి నిలిచిన వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌలు గారు. అందుచేత వాక్యంలో ఆయన ఈ విధంగా చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడేవాడు. అది ఒకవేళ శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమ, ఎవరు మమ్మలను ఎడబాపలేరు. ప్రభు మాత్రం ఉన్నాడు. ఈరోజు నీవు ఒంటరిగా ఉన్నావా? కుమిలిపోతున్నావా? కూలబడిపోతున్నావా? నిట్టూరు పిడుస్తున్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నేను లేవనెత్తేవారు, ఆదరించేవారు, బలపరిచేవారు, ప్రోత్సహించేవారు కరువైపోయారా? కనుమరుగైపోయారా? ఆదరించడానికి ఆయన ఉన్నాడు. నన్ను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడని తన సంఘం ద్వారా తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఎవరు మనలను ఎడబాప నేరలేరు. ఆ ప్రేమలో మనం ముందుకు సాగాలి. ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా ఒకవేళ మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైన లోతైన ఈ లోకంలో సృష్టింపబడింది ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపనేరు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఎవరు బిడ్డ, నీ జీవితంలో అందరూ ఎడబాపి ఉండవచ్చు, దూరం అయిపోవచ్చు. నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు దూరం ఉండవచ్చు. కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ బాధను అర్థం చేసుకునేవాడు, నీ సమస్యను పరిష్కరించే దేవుడు, నిన్ను ఆదరించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ ప్రేమలో మనం అమర్చబడదాం, ఆ ప్రేమను నింపుకుందాం, ఆ ప్రేమలో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.